हैदराबाद में नेपाल के लोग से रहें होशियार। हैदराबाद के जुबली हिल्स में रिटायर्ड आईपीएस अफसर की अहलिया के कत्ल केस में सनसनीखेज इंकशाफ, ये नेपाली गैंग का है काम। हैदराबाद में रिटायर्ड आईपीएस अफसर की अहलिया तनुजा रंजन कत्ल केस में पुलिस ने चौंका देने वाले इंकशाफात किए। सीपी सज्जनार के मुताबिक इस कत्ल के पीछे एक नेपाली गैंग का हाथ होने का शक है। पुलिस का कहना है कि मुलजिमीन ने इंतहाई बेरहमी के साथ खातून के हाथ बांधे, पैर बांधे, मुंह में कपड़ा ठोंसा और फिर कत्ल कर दिया। पुलिस तहकीकात में ये बात भी सामने आई है कि तकरीबन 1 साल कबल काम पर रखी गई खातून ने बाहर से आने वाले अफराद की मदद की, जिसके बाद इस संगीन वारदात को अंजाम दिया गया। हैदराबाद सिटी पुलिस सज्जनार ने अवाम को खबरदार करते हुए कहा कि पिछले 2 महीने से मुसलसल अपील की जा रही है कि घरों में काम करने वालों की मुकम्मल जांच पड़ताल की जाए, खास तौर पर बाहर यानी नेपाल से आने वाले अफराद के बारे में एहतियात बरती जाए। इन्होंने कहा कि बगैर वेरिफिकेशन किसी को जॉब घर पर काम करने पर रखना खतरनाक साबित हो सकता है। पुलिस ने अवाम से अपील की है कि किसी भी नए काम करने वाले अफराद को रखने से पहले इसकी मुकम्मल तफसीलात मुकामी पुलिस स्टेशन में दर्ज करवाएं। फिलहाल पुलिस इस मामले की हर जाविये से तहकीकात कर रही है और मुलाजमीन की तलाश जारी है। ब्यूरो रिपोर्ट, एच न्यूज़। रिटायर्ड आईपीएस ऑफिसर आंध्र प्रदेश डीजीपी श्री विनय रंजन रे వాళ్ళ మిస్సెస్ తనుజ రంజన్ గారు ఒక మర్డర్ ఫర్ గెయిన్ కావడం జరిగింది। ఈ ఆఫెన్స్ తెల్లారుజామున 2 గంటల అయిందని చెప్పి మనం అందాజు చేయడం జరుగుతుంది దొరికిన ఆధారాల పైన। ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది। కొన్ని క్లూస్ దొరకడం జరిగింది। ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది। సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం। ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగ్ ప్రాపర్టీ ఆఫెన్స్ చేయడం జరుగుతుంది। ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు। ఇక్కడ మన రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక ఆఫెన్స్ జరగడం జరిగింది। పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు। సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది। మన సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది। ఇప్పుడే మన రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు, అట్లానే మన డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ భాగవత్ గారు అందరు కూడా ఈ యొక్క సీన్ని విజిట్ చేయడం జరుగుతుంది। డెఫినెట్లీ ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది। పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు। మీ ఇంట్లో ఉన్న, ఎందుకంటే మార్నింగ్ కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు, మన ఇంట్లో నేపాలీస్ ఉన్నారు సార్, ఎట్లా సార్ అని చెప్పి అందరు కూడా చెప్తున్నాను, వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్ అనేది మీరు పెట్టుకోవద్దు। మీరు డెఫినెట్లీ వాళ్ళపైన చాలా నిఘా పెట్టాలి। అట్లానే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకుని బయట వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను। సో డెఫినెట్లీ ఈ కేసుని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్గా తీసుకొని డెఫినెట్లీ డిటెక్ట్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది। సార్ ఇంట్లో బయట కానీ సీసీ కెమెరాలు ఏం లేవా? మనకు ఉన్నావు డెఫినెట్లీ ఆధారాలు దొరికినాయి। అంటే వాళ్ళు మేడంని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరుగుతుంది। యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి। ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడము ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది। ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అయింది। సో వాళ్ళ మదర్ కోసం ఇక్కడ సార్ వాళ్ళ మదర్ కోసం ఆమె రావడం జరిగింది। తర్వాత మదరు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె కంటిన్యూ కావడం జరిగింది। అందుకు నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది। నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి। ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు, వాళ్ళు ఎవరు ఏమన్నది చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు। సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పుణేలో అయినావు। సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను। డెఫినెట్లీ మిస్ అయినాం, దాన్ని మనము ఎంత పోయింది ఏం పోయిందని చెప్పి అంచనా చేయడం జరుగుతుంది।
సార్ ఎక్కడ నుండి అంటే వెనకాల నుండి వచ్చారా లేకపోతే ముందు గేట్ నుండి వచ్చారు సార్? అంటే ఇక్కడి నుంచే వచ్చారు, సైడ్ గేట్ ఉంది కదా, పార్క్ గేట్ నుంచి రావడం జరిగింది. ఎంతమంది ఉన్నారు సార్? అది మనము వర్కౌట్ చేస్తున్నాం. కొన్ని వివరాలని నేను బయట పెట్టలేము, కొంత ఇన్వెస్టిగేషన్ కోసము మనం చేస్తున్నాం. డెఫినెట్లీ మీకు అప్డేట్ ఇస్తాను. నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను మీకు ఈవినింగ్ దాకా. మళ్ళీ అగైన్ విల్ గివ్ అ రిపోర్ట్. एचएन न्यूज के यूट्यूब चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें ताकि आपको हर नई आने वाली वीडियो का नोटिफिकेशन बर वक्त मिल सके।